వెల్కమ్ టు పిఎం7 మీడియా. తెలుగు సినీ పరిశ్రమలో అక్కినేని కుటుంబానికి అతిపెద్ద కుటుంబంగా పేరుంది. అన్నపూర్ణ స్టూడియో నిర్వహణతో పాటు పలు రకాల వ్యాపారాలు చేస్తూ నాగార్జున అక్కినేని కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. నాగార్జున పెద్ద తనయుడు నాగ చైతన్య సమంతను ప్రేమిస్తే ఇద్దరికి పెళ్లి చేశారు. మనస్పర్ధలు ఇతర కారణాలతో వీరిద్దరు విడిపోయారు. తరువాత కొంతకాలానికి నాగ చైతన్య శోభితను ప్రేమించి రెండవ పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ జంట హైదరాబాద్లోనే నివసిస్తుంది. అయితే శోభిత కూడా చైతును విసిగిస్తుందనే టాక్ వినిపిస్తుంది. బాలీవుడ్ నుండి శోభితకు ఎక్కువ అవకాశాలు వస్తుండటంతో కాపురాన్ని అక్కడకు మార్చాలనే యోచనతో శోభిత ఉందట. ఈ నేపథ్యంలో శోభిత నాగార్జున ఇంటి నుండి వెళ్లిపోయి ప్రత్యేకంగా కాపురం పెడదామని నాగ చైతన్యను బాగా విసిగిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడే వద్దని కొంతకాలం ఆగుదామని నాగ చైతన్య చెబుతున్నాడు. అయినప్పటికీ శోభిత వినటం లేదట. దీంతో ఈ విషయం నాగార్జున దగ్గరకు వెళ్లడంతో ఇద్దరు సంతోషంగా ఉంటానంటే వేరే కాపురం పెట్టడంలో తనకేం అభ్యంతరం లేదని చెప్పినట్లు తెలుస్తుంది. ఇద్దరు వేరుగా కాపురం పెడతామంటే నాగార్జున సంతోషమేమన్నారు. దీంతో ఫ్లాట్ కొనాలా లేదంటే విల్లానే అనే వేటలో ఈ జంట ఉంది. పెళ్లై 2 నెలలు కూడా కాకముందే వేరే కాపురం పెడదామనే ఆలోచన ఎందుకని శోభితను నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అక్కినేని కుటుంబానికి పెళ్లిళ్లు కలిసి రావటం లేదా అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో చర్చ పెడుతున్నారు. గతంలో సమంతను వివాహం చేసుకున్న తర్వాత ఆమె కూడా వేరు కాపురం పెడదామనడంతో మురళీమోహన్ ఫ్లాట్ తీసుకొని అందులో ఉన్నారు. గ్లామర్ షో చేయటంపై అక్కినేని కుటుంబం సమంతకు అభ్యంతరం తెలిపింది. అలాగే శోభిత కూడా వేరే కాపురం పెట్టాలనటం, దీంతో పాటు గ్లామర్ షోస్ చేస్తుండడం వీరి కుటుంబానికి పెద్ద తలనొప్పిని కలిగిస్తుందంటున్నారు తెలిసిన వారు. ఏదేమైనప్పటికీ అప్పుడు సమంత, ఇప్పుడు శోభిత ఇద్దరు నాగ చైతన్యకు సంతోషాన్ని మాత్రం మిగల్చకుండా చేస్తున్నారని, ఇద్దరు భర్త చెప్పిన మాట వినకపోతుండడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుందంటున్నారు.